అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్ 132వ భాగం. రచయిత తనుషా రెడ్డి గారు. ఈ స్టోరీ ప్రీవియస్ ఎపిసోడ్స్ కావాలి అనుకున్న వారు మన ఛానల్లో కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. అలాగే ఫస్ట్ నుంచి కావాలి అనుకున్న వారు మన న్యూస్ ఛానల్లో ఈ స్టోరీ ఎపిసోడ్స్ ఫస్ట్ నుంచి పెడుతున్నాను. కొత్తగా చదివే వాళ్ళు అందులో ఒకసారి చదివిన తర్వాత ఇందులో చదవండి. అఫ్ కోర్స్ అందులో ఇంకా స్టోరీ చాలా రన్ అవ్వాల్సి ఉంది. కానీ మీరు కొత్తగా చదివే వాళ్ళు అక్కడ చదువుతూ ఆ తర్వాత ఇది చదువుతూ ఉంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది. మరి స్టోరీ ఎక్కడి వరకు అయిపోయిందో మీ అందరికీ తెలుసు కదా. దాని కంటిన్యూషన్ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. స్పైసీ ఫుడ్స్ నాట్ గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ మిస్టర్. తిన్నది అరగలేదు, గ్యాస్ ఫామ్ అయింది, ఒకసారి స్కాన్ చేయాలి, మార్నింగ్ వరకు హాస్పిటల్లోనే ఉండాలని చెప్తే ఆయుషిని కోపంగా చూసి బయటకు నడుస్తాడు అయాస్. అయిపోయింది నా పని అన్నట్టు ఆయుషి నీరసంతో కళ్ళు మూసుకుంటే మంట తగ్గడానికి యాంటాసిడ్ ఇవ్వడంతో ఉపశమనంగా అనిపించి నిద్రపోతుంది కూడా. డ్రిప్స్ పెట్టి నర్సుకు జాగ్రత్తలు చెప్పి డాక్టర్ బయటికి నడిస్తే నా వైఫ్ కి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు అయాస్. ఇట్స్ నార్మల్ థింగ్ మిస్టర్, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఇంకోసారి ఇలాంటివి తనకు పడని ఫుడ్ కు దూరంగా ఉండడమే మంచిదని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది. లోపలికి నడిచాడు అయాస్. వాంతుల కారణంగా వాడిపోయినట్టుగా ఉన్న ఆయుషి మొహాన్ని చూస్తూ చైర్లో కూర్చున్న అయాస్ కు అప్పుడు ఊపిరి అందుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నిడిల్ కూర్చున్న చేతిని చూస్తున్న అయాస్ కు ఆయుషి కేర్లెస్ బిహేవియర్ మీద చాలా కోపం వస్తుంది. ఆమెను చూస్తూ కూర్చున్న అతనికి ఆగకుండా ఇంటి నుంచి వస్తున్న కాల్స్ కి లిఫ్ట్ చేస్తాడు. అయాస్, బహు కేసే హే, ఠీక్ హే, ఆ ఫికర్ మొత్తం అని అయాస్ మాట్లాడుతుంటే అతని గొంతు విని మెల్లిగా మెలకు వస్తుంది. ఆయుషికు పక్కనే కూర్చున్న అయాస్ ని చూసింది. ఆమె కళ్ళు తెరవడం గమనించిన అయాస్ సీరియస్ గా చూస్తూ, మార్నింగ్ డిశ్చార్జ్ చేయగానే వస్తాము, మీరు పడుకోండి, జోయా జాగ్రత్త అని హిందీలో చెప్తున్న అయాస్ ని చూస్తూ బెడ్ రెస్ట్ కానుకుని కూర్చుంది ఆయుషి. మొబైల్ ను నైట్ ట్రాక్ ప్యాంట్ లో ఉంచున్న ఆమెను సూటిగా చూస్తాడు. సారీ ఫర్ వాట్? పచ్చడి తినడం వల్లే కదా కడుపులో మంట వచ్చింది, వాంతులు కూడా చేసుకున్నావు, కడుపులో నొప్పని ఎంతలా ఏడ్చావో గుర్తుందా నీకు? సారీ చెప్పాను కదా మిస్టర్ ఖాన్, ఇలా అవుతుందని నేనేమైనా కలకన్నానా? రోటి పచ్చడి తినాలని మాత్రం కన్నావు కదా కల. మూతి ముడిచిన ఆయుషి ఇంకెప్పుడు తినను అని బుంగమూతితో చెప్తుంది. బయటికి వెళ్ళడానికి అన్నట్టు పైకి లేచాడు అయాస్. వెళ్లకు అయాస్ అని చేతిని పట్టుకుంది ఆయుషి. షార్ప్ గా చూసిన అయాస్ ఇప్పుడే వస్తానని చేతిని వినిపించుకొని వెళ్ళిపోతాడు. నిట్టూర్చిన ఆయుషి, అనవసరంగా తిన్నాను, తినకుండా ఉన్నా బాగుండేదని మనసులో అనుకుంటుంది. హాస్పిటల్ క్యాంటీన్ కు నడిచిన అయాస్ కు ఆ టైంలో పాలు కాఫీ మాత్రమే దొరుకుతాయి. ఆయుషి కోసం పాలు, తన కోసం స్ట్రాంగ్ కాఫీ తీసుకున్న అయాస్ తిరిగి ఆమె ఉన్న స్పెషల్ రూమ్ కి వస్తాడు. పాలు తాగించి నర్స్ ఇచ్చిన టాబ్లెట్స్ కూడా వేయించిన అయాస్ పడుకో అని తను కాఫీ తాగుతూ నిద్రపోతున్న ఆయుషిని చూస్తూ నిద్రకు దూరమవుతాడు. మరుసటి రోజు ఉదయమే ఆయుషిను చెక్ చేసిన డాక్టర్ స్కాన్ కూడా చేసి అంతా ఓకే అని కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. మెడిసిన్ తీసుకుని ఒక్క రాత్రికే వేలల్లో బిల్ కట్టిన అయాస్ ఆయుషిని తీసుకుని పార్కింగ్ ఏరియా వైపు వెళ్లే సరికి అభయ్ కనిపిస్తాడు. నువ్వేంట్రా ఇక్కడ అని విసుగ్గా అడుగుతాడు అయాస్. జోయా కోసం ప్యాలెస్ కి వెళ్తే భాను చెప్పింది మీరు హాస్పిటల్లో ఉన్నారని, అందుకే వచ్చాను, నేను డ్రైవ్ చేస్తానని అయాస్ నుంచి కార్ కీస్ తీసుకున్న అభయ్ డ్రైవర్ తో తన కారును తీసుకుని ప్యాలెస్ కు వెళ్ళమని చెప్తాడు. నైట్ అంతా నిద్ర లేక హెడేక్ గా అనిపిస్తుంటే బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు అయాస్. అభయ్ను చూసి స్మైల్ ఇచ్చిన ఆయుషి బ్యాక్ సీట్ లో కూర్చుంటే ఆమె పక్కనే కూర్చున్న అయాస్ ఇంటికి కాల్ చేస్తాడు. కాలేజ్ కు శశికళ కోసం వెళ్ళలేదా నెమ్మదిగా అడిగింది ఆయుషి. తను ఈ రోజు రాలేదు వదినా, రీజన్ నీకు తెలుసుకుంటుందని వస్తే నువ్వేమో హాస్పిటల్లో పడ్డావు, మ్యాటర్ ఏంటి? కాల్ మాట్లాడుకుంటున్న అయాస్ ను చూసి ఆయన ఇప్పుడే నా మీద కోపం ఉన్నారు, నువ్వు మళ్ళీ పెంచక అభయ్ అని అంటుంది ఆయుషి. చిన్నగా నవ్విన అభయ్ కార్ను స్మూత్ గా డ్రైవ్ చేస్తూ ప్యాలెస్ కు చేరుకుంటాడు. కార్ ఆగడంతోనే జోయా పరిగెత్తుకుంటూ వచ్చేసి తల్లిని చుట్టేస్తుంది. మమ్మ ఇప్పుడు ఎలా ఉంది నీకు, ఆయి తగ్గిందా అని ఏడుస్తూ అడుగుతుంది జోయా. కిందకు వంగి కూతురు కన్నీళ్లు చూడలేక డోంట్ క్రై బేబీ, నాకేం కాలేదని ఆయుషి చెప్తే ఆమె చేతుల నుంచి కూతుర్ని ఎత్తుకున్నాడు అయాస్. మీ మమ్మకు భయం లేక తిక్క పనులు చేస్తోంది బేబీ, భయం పెట్టాలని కూతురు చెప్తూ తనను వదిలేసి వెళ్ళిపోతాడు అయాస్. బ్రో సీరియస్ గానే గుస్సా మీదున్నాడు బాబీ అని భాను అంటే అయినో అని గుమ్మం ముందు దిగితే దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తారు నజియా గారు. నేను ఇంకా వెళ్తానని అభయ్ వెళ్తుంటే ఆగు అభయ్, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళని ఆపేస్తుంది ఆశి. శశికళ గురించి టెన్షన్లో ఉన్న అభయ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తాను, ఇప్పుడు వెళ్ళాలని అంటాడు. ఆగు నేను కాల్ చేస్తానని తన మొబైల్ ని బెడ్రూమ్ లోనే ఉండడం వల్ల భాను మొబైల్ నుంచి శశికళకు కాల్ చేస్తుంది ఆశి. హలో అక్క, ఎలా ఉన్నావని అడిగిన శశికళ గొంతు నీరసంగా వినిపిస్తే
ఏమేం శశికళ, నీ గొంతు ఎందుకు డల్గా ఉందని అడుగుతుంది ఆయుషి. అలాంటిదేం లేదక్క అని శశికళ అంటే ఫోన్ లాక్కున్న అభయ్, అబద్ధం చెప్పకు, ఎందుకు నా కాల్స్ అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు కోపంగా అభయ్. కాస్ ఐ హేట్ యు అని అభయ్ గొంతు విన్న క్షణమే కోపం పెరిగితే కాల్ కట్ చేసేసింది శశికళ. ఆయుషి అభయ్ భుజం మీద చెయ్యేస్తే బాధగా చూస్తూ నేను వెళ్తాను, టేక్ కేర్ వదినా అని బయటికి వెళ్ళిపోతే ఆయుషి బెడ్రూమ్కి నడిచింది. చిన్నపోయిన భార్య మొహాన్ని చూస్తున్న అయాస్ బేబీ యూ గో అని కూతుర్ని పంపించి ఆయుషి ముందర నిల్చున్నాడు అయాస్. తలెత్తి చూస్తూ అభయ్ పాపం బాధపడుతూ వెళ్ళిపోయాడు. మిస్టర్ ఖాన్, మీరైనా ఆ పిల్లకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా, నేనెవరి లైఫ్ లోనూ ఇన్వాల్వ్ అవ్వను ఆయుషి, నువ్వు కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అని ఆమె చేయి పట్టుకుని వాష్రూమ్ కి తీసుకుని వెళ్ళాడు అయాస్. చీర విప్పని టీ షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ అయాస్ అంటాడు. కతుక్కుమన్న ఆయుషి ఎందుకు విప్పాలని అడుగుతుంది. హాస్పిటల్ నుంచి వచ్చావు, చిరాగ్గా అనిపిస్తుంది, హాట్ షవర్ చేస్తే యూ ఫీల్ బెటర్, అందుకే విప్పమన్నాను. నో, నేను చేస్తాను, తమరు వెళ్ళండి. నేను చేయిస్తే నొప్పి ఏంటే నీకు? నొప్పి కాదు, సిగ్గు. ఆర్ యూ సీరియస్? మనం చాలాసార్లు రొమాంటిక్ షవర్ చేశామే, చాలాసార్లు నువ్వు నా ముందే డ్రెస్ చేయించుకున్నావు, ఇక కాపురం చేసింది అని నెంబర్ ఆలోచిస్తున్న అయాస్ చెంప మీద చిరుదెబ్బ వేసింది ఆయుషి. అయాస్ సీరియస్ గా చూస్తుంటే ఏంటి కౌంట్ కూడా చేస్తున్నావు అయాస్ అని కోపంగా అడిగింది ఆయుషి. హా, నీతో సెంచరీ కొట్టిద్దామని ఇంటెన్స్ గా చూస్తూ అంటాడు ఆమెను అయాస్. సిగ్గులేదు అసలు తమరికి, నీలా సిగ్గుపడుతూ నిఖా అయినా 1.5 సంవత్సరానికి దగ్గరయ్యే టైప్ నేను కాదు ఆయుషి. అప్పుడు నా తప్పేం లేదు, హింట్స్ ఇచ్చినా మీరే క్యాచ్ చేయలేదు, నేనేం చేయను. అంతేకాని నీ తప్పు నీ ఒప్పుకోవు. నిజం చెప్పు ఆయుషి, ఎందుకు బెడ్ దగ్గరికి వచ్చేసరికి భయపడతావు? నీ బాడీని చూసి అయాస్, అందులోనూ ఆ రోజు నేనేదో నోరు జారినందుకు అసలు జాలి లేకుండా నన్ను నల్లిలా నలిపేశావు. ఆ భయం ఉంటుంది కదా, భయం ఉండాలి, అప్పుడే నీ అల్లరి కంట్రోల్లో ఉంటుంది. చెప్పిన మాట ముద్దుగా బుద్ధిగా వింటావు. మిస్టర్ ఖాన్, మీరు క్లాస్ గా ఉంటేనే బాగుంటుంది, మాస్ మీకు సెట్ అవ్వదు. నేను అన్న దాంట్లో తప్పేముంది ఆయుషి? ఎంత జరిగితే మాత్రం మీ ముందు నేను ఇలా బట్టలు లేకుండా ఉండగలను, నాకు సిగ్గేస్తుంది. తమరు వెళ్లి మీ ముద్దుల కూతురితో ముచ్చట్లు చెప్పుకోండి, నేను షవర్ చేసొస్తానని ఆయుషి లోపలికి వెళ్లి అయాస్ రాకుండా డోర్ లాక్ చేసుకుంటుంది. రాక్షసి, ఏం చేస్తానో అని భయపడి ముందే తెలివిగా తరిమేసిందని ఆయుషిని తిట్టుకుంటూ బెడ్రూమ్ కి వచ్చాడు అయాస్. హాట్ వాటర్ షవర్ కింద నిల్చున్న ఆయుషి హాయిగా అనిపిస్తుంటే చిరాకు మొత్తం పోయేలా స్నానం చేసి తీరిగ్గా బెడ్రూమ్ లోకి వస్తుంది. గదికి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చిన అయాస్ క్రిస్పీ దోశ తినిపిస్తే తిన్న ఆయుషి అయాస్ ఒడిలోకి చేరిపోయింది. వెనక నుంచి హత్తుకున్న అయాస్ ఏంటి నా ఊళ్ళో చేరిపోయావని మ్యాక్ బుక్ పక్కన పెడుతూ అడుగుతాడు. నా మొగుడి ఊళ్ళో కూర్చుంటే నీకేంటో ఈ నొప్పి? నొప్పి నాకే అని ఆయుషిని తనకు అనుకూలంగా తిప్పుకున్న అయాస్ ఆమె ఎర్రటి పెదాల వైపే ఆశగా చూస్తూ వస్తుంటే అతని ఛాతీ మీద చేయేసి వెనక్కి నెడుతుంది ఆయుషి. అయాస్ ఎడమ కనుబొమ్మ పైకి రైస్ చేసి చూస్తుంటే ఏంటి పైకొస్తున్నావు? నా మొగుడెవరో తెలుసా? పెద్ద బిజినెస్ మ్యాన్, నన్ను ఎవరైనా చూస్తే ఎముకలు విరిచేసే టైప్ తెలుసా అని యాటిట్యూడ్ గా అంటుంది ఆయుషి. సైడ్స్ మీద ఇచ్చిన అయాస్, ఆహా అంత మునగాడా నీ మొగుడు అని చీర లోపల నుంచే నడుము మీదకు చేతిని పోనిచ్చాడు అయాస్. ఆ డౌట్ ఉంటే లోపల ప్రింట్ డౌన్లోడ్ అవుతుంది, నువ్వే అడుగు అని పొట్ట మీద అయాస్ చేతిని ఉంచింది ఆయుషి. చేతికి గట్టిగా తగిలిన పిండానికి ఆ ప్రింట్ ఎలా వేశాడేంటి అని అడుగుతాడు అయాస్ నవ్వుతూ. అయాస్ తొడ మీద గిల్లుతూ, డోంట్ యాక్ట్ స్మార్ట్, ఇలాగే నన్ను గిల్లి నలిపి ఇంకేదో చేశాక తమరి ఘాటు ప్రేమ గుర్తుగా వచ్చేసింది. అబ్బో అన్నట్టు చూసి నవ్వుకున్న అయాస్, మళ్ళీ ఎప్పుడు ఆ ఈవినింగ్ ను మళ్ళీ రీక్రియేట్ చేయాలనుందిరా అని ప్రేమగా ఆయుషి కళ్ళలోకి చూస్తూ గోముగా బుగ్గను నిమురుతాడు అయాస్. ఇప్పుడు ఎలా ఉందని ఆమె బుగ్గను బొటన వేలుతో నిమురుతూ అడుగుతాడు అయాస్. నువ్వు నా పక్కనుంటే ఏమవ్వదని అన్న ఆయుషి అయాస్ బుగ్గను కొరికితే, ఏయ్ మార్క్స్ పడితే ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని కసిరాడు అయాస్. మొన్నట్లా మాస్క్ వేసుకుని వెళ్ళండని ఆయుషి మాటలు చెప్తుంటే కొడతాడు అయాస్. టాబ్లెట్స్ ఎఫెక్ట్ అతని ఒడిలోని నిద్రమ్మ ఒడిలోకి జారుకుంటుంది ఆయుషి. నిద్రపోతున్న కూతురు పక్కనే ఆయుషిని పడుకోబెట్టిన అయాస్ ఈ కబుర్లు గోలేంటో, ఇద్దరే అని నవ్వుకుంటూ కాసేపు వర్క్ చేసుకుని పడుకుంటాడు అయాస్ కూడా. అబ్బాయి శశికళ కోసం ఇంటికి కంగారుగా వెళ్తే భుజంగం గారు ఆఫీస్కి వెళ్ళిపోతే కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఒక్కతే ఉన్న శశికళ ఆలోచనల మధ్య సహవాసం చేస్తూ కూర్చుంది. కారును బయటే పార్క్ చేసి లోపలికి నడిచాడు అభయ్. డోర్ నాక్ చేయబోయి డోర్ లాక్ లో ఉండకపోవడంతో డోర్ ఓపెన్ చేసుకుని ఇంటి లోపలికి నడిచాడు అభయ్. బ్యాక్ సైడ్ ఉన్న డోర్ దగ్గర గుమ్మం ముందు కూర్చున్న శశికళ పెరట్లో ఉన్న కొత్త మొక్కలను గడ్డం కింద చేయి పెట్టుకుని చూస్తుంది. ఆమెనే చూస్తున్న అభయ్ శశికళ దగ్గరకు అడుగులేస్తే ఆమె చున్నీ గాలికి ఎగురుతుంది. చున్నీ కోసం వెనక్కి తిరిగి చూసిన శశికళకు అదెళ్ళి అభయ్ ఛాతీకి చుట్టుకుంటుంది. తన ఇంట్లో అభయ్ను ఊహించని శశికళ షాక్తో
కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. నువ్వేంటి మా ఇంట్లో అని అభయ్ని కోపంగా చూస్తుంది శశికళ. చున్నీ తీసి శశికళ మెడ మీదుగా ముందుకు వేసి అలాగే దగ్గరికి లాక్కున్నాడు అభయ్. అభయ్ చర్యకు నిలుక్కుపోయింది శశికళ. నీకోసమే వచ్చాను. అసలు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? చెప్పకపోతే నువ్వు ఊహించనిది నేను అనుకున్నది జరుగుతుందని అంటాడు అభయ్ సీరియస్ గా చూస్తూ. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, ఫ్యాక్ట్ చెప్పాను బేబ్ అన్న అభయ్ శశికళ జుట్టుని చెవి వెనక్కి సర్దుతూ స్పీక్ అవుట్. నాకు పేషెన్స్ చాలా తక్కువని అంటాడు అదే బేస్ టోన్తో. తలెత్తి అభయ్ కళ్ళలోకి చూస్తూ, నా ఇష్టం, నువ్వు నాకు నచ్చలేదు, అందుకే అవాయిడ్ చేస్తున్నాను. నీ ప్రెజెన్స్ నాకు చిరాకని అరుస్తుంది శశికళ. అరవకే, నీ వల్ల కడుపులో నా బేబీ ఇబ్బంది పడుతుందని చేతిని పొట్ట మీద ఉంచాడు అభయ్. ఆ చేతిని నెట్టేసి అభయ్కు దూరం జరిగింది శశికళ. డీప్ బ్రీత్ తీసుకుని వదిలిన అభయ్ కోపాన్ని అదుపు చేసుకుంటూ, ఓకే, నీకు నచ్చాలంటే ఏం చేయాలో చెప్పు. నీ కోసం మారినా నాకు నీ ప్రేమను పొందడం కష్టంగా ఉందని అంటాడు అభయ్. ఎందుకు నచ్చాలి? కాస్ ఐ లవ్ యూ. పిచ్చిగా ఎక్కేశావే. మొహం తిప్పుకున్న శశికళ, నీ గర్ల్ ఫ్రెండ్ మేఘ అప్పుడే బోర్ కొట్టిందా అని అంటుంది నిష్ఠూరంగా. చిన్నగా నవ్వుకున్న అభయ్, లేదు, మనసు నువ్వే కావాలని పోరు పెడుతుంది. వయసు నీ కౌగిలిలో సేద తీరాలని ఆరాట పడుతుందని అంటాడు అభయ్. నమ్మను అన్నట్టు మొహం తిప్పుకున్న శశికళ వెళ్ళిపోతే ఆమె వెనుకే నడుస్తూ, ఇల్లంతా చూస్తూ ఇంటికొచ్చిన గెస్టులకు కాఫీ ఇచ్చే అలవాటు కూడా లేదా నీకు అని అంటాడు విసుగ్గా. కాఫీ ఇస్తే వెళ్ళిపోతావా? నాకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోతాను. డౌట్ గా చూసింది శశికళ. ప్రామిస్, కాఫీ కాదు, కుర్తి బల్బిడికి అని తిట్టుకుంటూ కిచెన్ లోకి వెళ్తుంది శశికళ. నవ్వుకున్న అభయ్ సోఫాలో కూర్చొని వాల్కున్న శశికళ చిన్నప్పటి ఫోటోని చూస్తూ క్యూట్ అని తన మొబైల్తో ఫోటో తీసుకుంటాడు. కాఫీ కలిపిన శశికళ ఇందా తాగేసి వీళ్ళని కాఫీ కప్ను ముందుకు చాపింది. కాస్త కూడా మనసాక్షి లేదప్పా. ఈ అమ్మాయిలకు వెనకపడే అబ్బాయిలంటే ఎందుకంత చిన్న చూపు చూస్తారో ఏంటో. అదే ప్రేమ పేరుతో మోసం చేసి వదిలేసే విధవలకి అయితే బాగా పడతారని కొనుక్కున్న అబ్బాయి కాఫీ కప్ తీసుకుంటాడు. ఆ విధవల్లో నువ్వు కూడా ఉన్నావని అంటుంది శశికళ. ఉరిమి చూసిన అభయ్ వేడిగా పొగలు కక్కుతున్న కాఫీను ఉఫ్ ఉఫ్ అని ఊపుకుంటూ తాగుతూ, బాగా ఘాటుగా నా కోసం చేసుకుని వచ్చినట్టున్నావని తీయగా కాకుండా ఘాటుగా ఉన్న కాఫీను అంటాడు అభయ్. చురుగ్గా చూసిన శశికళ అభయ్ ఏమనకుండా కష్టంగా తాగుతుంటే ఆమె మనసు చివుక్కుమంటుంది. ఇటివ్వు. ఇవ్వను. సారీ, కోపంతో పెప్పర్ పౌడర్ని కలిపాను. ఇటివ్వు అభయ్ అని అన్న శశికళ తననే చూస్తున్న అభయ్ చేతిలోని కాఫీ కప్పు లాక్కుని కిచెన్ సింక్ లో పడేస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ కనిపిస్తాడు అభయ్. అభయ్ని చూసి శశికళ కళ్ళను ఫ్లోర్ కు రాసేస్తే వాటర్ బాటిల్ శశికళ పక్క నుంచి కిచెన్ కౌంటర్ కానుకున్న ఆమెకు అటు ఇటు చేతులుంచి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. తడబడుతున్న కళ్ళు, అదురుతున్న పెదవులు, భయంతో వేగంగా తీసుకుంటున్న ఊపిరికి కదులుతున్న గుండెలకు చిన్నగా నవ్విన అభయ్ ముందుకొస్తుంటే వెనక్కి నెట్టడానికి చేతుల్ని అతని ఛాతీ మీద ఉంచింది శశికళ. శశికళ రెండు చేతులను పట్టుకొని తన మీదకు లాక్కున్న అభయ్, చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, ఇప్పుడు నా వల్ల కాదు, ఆపకే ప్లీజ్ అని శశికళ పెదాల్ని తన పెదాలతో మూసేస్తాడు. ఏం జరిగిందో గ్రహించేసరికి అభయ్ తన పెదాలను మార్చి మార్చి ముద్దాడుతూ గాఢంగా పెనవేసుకున్నాయి. తొందర లేకుండా ఓపిగ్గా అదరాల అమృతాన్ని చుట్టుకున్న అభయ్ శశికళను వదిలి బాయ్ అని బుగ్గ మీద ముద్దిచ్చి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయినా ఇంకా అదే షాక్తో ఉన్న శశికళ తన పెదవుల్ని తడిమి చూసుకుంది. ఇంకా అతని ఎంగిలి తడి తెలుస్తుంటే అలాగే కిందకు జారి మోకాళ్ల మధ్య మొహాన్ని దాచుకుని పెరిగిన గుండె చప్పుడుకు మనసుకేదో అవుతుంది. తన మ్యాక్బుక్ లో వర్క్ చూసుకుంటున్న అయాస్ను చూస్తూ బాల్కనీలో అటు ఇటు తిరుగుతుంది ఆయుషి. ఆమెను ఒక గంట గమనిస్తూ తన వర్క్ ను తను చేసుకుంటున్నాడు అయాస్. ఆయుషి అని నజియా గారు డోర్ నాక్ చేస్తే జీఎమ్మి లోపలికి రండని అంటాడు అయాస్. పాల గ్లాస్ తీసుకొచ్చిన నజియా, ఆయుషి కుంకుమ పువ్వు వేశాను, తాగని గ్లాస్ చేతికిస్తే మొత్తం తాగాల అత్తయ్య అని నీరసంగా అంటుంది ఆయుషి. తాగాలి, తప్పదు బేటా, తెరి బీవీకో దీకో మొత్తం తాగేయాలని నజియా గారు వెళ్ళిపోతే కానివ్వు, అమ్మీ చెప్పింది కదా అని క్రాస్ లెగ్స్ వేసుకున్న అయాజ్ అంటాడు. సగం తాగిన ఆయుషి ఇంకా నా పొట్టలో ఖాళీ లేదని అయాజ్ ముందుకెళ్లి అతని పెదాల దగ్గర ఉంచింది ఆయుషి. ఏంటిది? ప్రేమ, ఇష్క్, కాదల్, ఇవి పాలు కాదు నా ప్రేమ, తాగు అయాజ్ అని కవ్వింపుగా నవ్వుతుంది ఆయుషి. ఆమె ఎంగిల్ని వద్దనలేక తాగుతాడు అయాజ్. పెదవులు తుడిచి పైకి లేచిన ఆయుషి చెయ్యి పట్టుకుని, నీకెక్కువై నాకు తాగించావు కదా అని అంటాడు. హిహి అని నవ్విన ఆయుషి సోఫా వెనక్కి వెళ్లి అయాస్ మెడ చుట్టూ చేతులేసింది. ముందుకు వంగి అయాస్ చెవి దగ్గర, నిద్ర రావట్లేదు, ఏదైనా గేమ్ ఆడుకుందాం మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయుషి. చెవి తమ్మను పంటితో లాగుతూ ఛాతీ మీద చేత్తో రాస్తున్న ఆయుషి చేతులను పట్టుకున్న అయాస్, డోంట్ ప్రవోక్ మీ ఆయుషి అని అంటాడు అయాస్. అయితే రా ఆడుకుందామని ఆయుషి అయాస్ ఒడిలో కూర్చుంటుంది. మెత్తగా తగిలిన దేహానికి వెనక్కి వాలి, సరే ఇంతకీ ఏం గేమ్ అని అంటాడు అయాస్ తప్పక. ట్రూత్ ఆర్ డేర్ మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయుషి. కథ ఇంకా ఉంది. మరి
ఆయుషి అయాజ్లను చాలా మిస్ అయ్యారు కదా. అఫ్ కోర్స్ మీకు ఆ మిస్సింగ్నెస్ ని పోగొట్టడానికి మన న్యూ ఛానల్ ఫస్ట్ నుంచి ఇస్తున్నాను, చదవండి. ఆల్రెడీ చదివిన వాళ్ళు చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఎందుకు చదవాలి, మేము ఎక్కడి నుంచి చదువుతామని అంటున్నారు. ఓకే, మీ ఇష్టం, నేనేం అనలేను. కానీ మరి ఆయుషి అయాజ్ల ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? అభయ్ శశికళల గిల్లి కజ్జాలు మీకు ఎలా అనిపించాయి? నచ్చాయా? నచ్చితే కథకు ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.